హలో అండి. మీలో ఎంతమందికి ఈ ఫ్రూట్స్ తెలుసో చెప్పండి. వీటినైతే ఈతకాయలు అంటారండి. మా అమ్మ పనికెళ్ళినప్పుడు అక్కడైతే చెట్టు కనిపించిందంట. అక్కడ కోసుకొనొచ్చింది. నాకైతే ఇవి చాలా అంటే చాలా ఇష్టమండి. ఎస్పెషల్లీ సమ్మర్‌లో వస్తాయన్నమాట. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అయినైతే చెప్పొచ్చు. సో, ఇవైతే ఈజీగా మాగబెట్టుకోవచ్చండి. మా అమ్మ కోసుకొచ్చినప్పుడే ఆల్రెడీ దోరగా ఉన్నాయన్నమాట. ఈజీగా మాగబెట్టక ముందే మాగిపోయాయి. సో, మాగిపోయిన వాటిని సెపరేట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా సెపరేట్ చేసి మిగిలిన వాటిని వరిచెత్త తెచ్చి వరిచెత్త గానీ, బియ్యం గానీ వీటిల్లో అయితే మనం మాగబెట్టుకోవచ్చు. సో, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి తింటే. సో, ఇట్లా సెపరేట్ చేసిన తర్వాత మనం తినేయొచ్చు ఈజీగానే. ఒకసారి వాష్ చేసుకొని తినేయండి. తినేసి మనకు ఒక లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ మాత్రమే తినేయాలి. లోపల మనకు విత్తనం అయితే వస్తుంది. సో, దాన్నైతే సెపరేట్ చేసేసేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. తియ్యగా కూడా ఉంటాయి. సో, మేము తినే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుంటాయండి. మీలో కూడా ఎవరైనా తినకపోతే ఒకసారి అయితే టేస్ట్ చేయండి. సిటీ లైఫ్‌కి అలవాటు పడి ఈ చిన్న చిన్న ఆనందాలు పల్లెటూరులో దొరికే వాటిని కూడా మర్చిపోతూ ఉన్నాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటాయండి. ఇక తప్పక తినండి ఒకసారైతే.